పెట్టుకునేసి ఇవాళ దీన్ని చేయట్లేదు. ఇంకోటి చెప్తున్నాను, ఇవాళకి అతని అకౌంట్లో 7 కోట్ల రూపాయలు ఉన్నాయి. మరి బ్యాంక్ ఎందుకు సీజ్ చేయదో అర్థం లేదు. ఇదొక వెరైటీ. నేను దేశంలో ఎక్కడ చూడాల, ఎవరి దగ్గర 5,000 లోన్ కట్టాల్సిన వాడు అకౌంట్లో 5,000 వస్తే 5,000 సీజ్ చేసేస్తారు. 7 కోట్లు ఉన్నాయి. ఇదొక వెరైటీ. మరి బ్యాంక్ అధికారులకి ఏంటో చూడాలి. ఇప్పటికీ కూడా వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల అకౌంట్లో 7 కోట్లు ఉన్నాయి. అవి ఎందుకు సీజ్ చేయరు? ఆశ్చర్యం. నాన్నగారు ట్వీట్ చేస్తూ ఫస్ట్లో నేను 2 ఏళ్ల నుంచి యాక్టివ్గా లేను పాలిటిక్స్లో, నన్ను ఇబ్బందులు పెడుతున్నారు, నా అంచెను ఇబ్బంది పెడుతున్నారు అన్నారు. అంటే యాక్టివ్గా లేని అంటే మీ మీద ఏదన్నా వ్యక్తిగతంగా ఆయన వెళ్తున్నారన్నారు. నువ్వు జర్నలిస్ట్వేగా, ఆయన సోషల్ మీడియా చూస్తావా? 2027 లెటర్ చూసావా? నేనేమన్నా రిప్లై ఇచ్చానా? ఇచ్చానా? గత 2025 నుంచి ఎన్ని ట్వీట్లు ఉన్నాయి నా మీద? నేనన్నా రిప్లై ఇచ్చానా? 2026 గత 15 రోజుల నుంచి నేనన్నా రిప్లై ఇచ్చానా? ఏమి చెప్పాను? పోలీసుల దగ్గర సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అది చేయటం తప్ప? నేను అడగటం తప్ప? చెప్పండి. నువ్వు నీ మీద ఎవరన్నా అసత్య ప్రచారం చేశారు, నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇవ్వవా? ఇస్తారా ఇవ్వరా? అది కాదు. మీరు టాపిక్ నేను మాట్లాడేది ఆర్థిక నేరాలు. అర్థమైందా? ఇక్కడ ప్రజల ఆస్తి, ఒక ఎంపీ కింద ప్రజల ఆస్తి గురించి నేను మాట్లాడుతున్నాను. నువ్వు చేసి నిజంగానే నేను పెట్టే కేసు ఏం పెట్టా? గత సంవత్సరంన్నర కాలం నుంచి పలానా ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. అయినా కూడా నేను ఏదైనా రియాక్ట్ అయినా, మీరు అడిగినా కూడా ఏదైనా ఇంటర్వ్యూ ఇచ్చినా ఏదోలే ఆయన ఏదో మాట్లాడుతూ ఉంటారనే ఉన్నా. ఎవరు చేస్తున్నారే? రివర్స్గా మాట్లాడతారు ఎందుకు? పొలిటికల్ కుట్రే. మరి నువ్వు జగన్కి ఇన్నర్ ఎజెండా, అవుటర్ ఎజెండా, 2 కోవర్ట్లు ఉంటారు. పార్టీలో ఉన్న కొంతమంది కోవర్ట్లు ఉంటారు, పార్టీలో లేకుండా న్యూట్రల్గా చూపిస్తా కోవర్ట్లు ఉంటారు. ఈ కోవర్ట్లో ఇదొక కోవర్ట్లు. నేను పార్టీలో వచ్చి బయటకు వెళ్ళిపోయిన అతను చేసేది ఏంటి? ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాలు. నన్ను చూపిస్తా ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాలు చేస్తున్నాడు. ఎదుటి జగన్ కోవర్ట్గా బిహేవ్ చేస్తున్నాడు. రకరకాల విన్యాసాలు ఈ గొడ్డల పార్టీ చేస్తుంది. ఆ గొడ్డల పార్టీ చేసే విన్యాసాల్లో ఇదొక విన్యాసం. ఓకే, ఇంకేమన్నా ఉందా క్వశ్చన్స్? నన్ను ఏదన్నా మీరు అడగచ్చు. ఇంకొకసారి మాత్రం ఒక సోషల్ మీడియాలో వచ్చిన వేదికగా వచ్చే వాటికి నేను సమాధానం చెప్పను. ఏదైనా ప్రూఫ్లు ఉండి పట్టుకొచ్చి ఏ రోజైనా ఏదైనా మీరు అడగచ్చు. నేను ప్రూఫ్లు ఇచ్చాను. మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, గౌరవ జర్నలిస్టులు అందరూ, నేను కాగితాలు ఇచ్చా, నేను ప్రూఫ్లు ఇచ్చా. దీన్ని ఇన్వెస్టిగేట్ చేయండి, నిజాలు తెలుసుకోండి. నేను డైరెక్ట్గా వాళ్ళు సంతకం పెట్టింది బ్యాంక్ కాగితాలే ఇచ్చా. నేను ఏమైనా ఫోర్జరీ ఇచ్చాను అనుకో, మీరు నామే చేసి పెట్టండి. నేను ఒరిజినల్ ఇచ్చాను. ఇది నిజమా కాదా? 120 కోట్లు ప్రజల ఆస్తి ఇవ్వకుండా ప్రజలు సంబంధించిన ఇంట్లో ఉంటున్నాడా లేదా? ప్రజలు వచ్చిన హోటల్లో పార్టీలు చేసుకుంటున్నాడా లేదా? ప్రజల ఆస్తి హోటల్లో చేసుకుంటున్నాడా లేదా? ప్రజల ఆస్తికి సంబంధించిన రెంటులు తీసుకుంటున్నాడా లేదా? నా గురువు అని చెప్పుకున్న టాటా గారిని మోసం చేశాడా లేదా? ఇవన్నీ మీరు పరిశీలించాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాను. దానికి గురించి ఎప్పుడైనా కూడా నేను ఉంటాను. అంతేకాని సోషల్ మీడియా వ్యాఖ్యలకు మాత్రం పద్దాక నన్ను ఫోన్ చేసి బాగోలేనప్పుడు కూడా వచ్చాయి. వాళ్ళ ఎందుకు వచ్చానంటే ఈ సోషల్ మీడియా వేదికగా మీరు అందరూ జర్నలిస్ట్ సోదరులు ఏదో నాకు జరిగిపోయింది. కానీ ఒకటే చెబుతున్నారు, 2025లో అదే లెటర్ పెట్టాడు, 2026లో అదే లెటర్ పెట్టాడు. దానికి సంబంధించిన ఏదైనా ఎప్పుడైనా అడగచ్చు. థ్యాంక్ యూ. ఎలక్షన్ ముందు కూడా పెట్టారు ఆయన. 2024 ఎలక్షన్ ముందు ప్రెస్ క్లబ్లో బుక్ ఇచ్చారు. ఆ రోజే ప్రజలు పట్టించుకోవాలి. నన్ను భారీ మెజార్టీతో గెలిపించారు. నువ్వు నాని అంటున్నావు, జిన్నీ గుర్తించలేవు, కృష్ణమోహన్ వాళ్ళ పేరే మర్చిపోతున్నావు. ఇవాటి వరకు ఏ జర్నలిస్ట్ అడిగినా ఇంటర్వ్యూ ఇచ్చిన ఏకైక వ్యక్తిని నేను. ఇవాటి వరకు మీరు ఒక్కళ్ళు కూడా జరిగే అన్యాయాన్ని ప్రశ్నించలేని వ్యక్తి ఆయన. మీకు ధైర్యం ఉందా? మిమ్మల్ని అన్నాడు, మిమ్మల్ని అనలేదా? మందు గమ్ముడు అయిపోయారు అన్నాడు. లేకపోతే రాధాకృష్ణ గారిని ఇంకోటి అన్నాడు. మీలో ఎవరినన్నా ఒక సాక్షి పేపర్ని తప్పితే అతను అనని మీడియా హౌస్ ఏదుందో చెప్పు. నన్ను అన్నాడని అంటున్నారు, ముందు మిమ్మల్ని అనలేదా? అతనికి ఎదురొచ్చిన ఎవరినైనా అంటాడు. ఆ రాధాకృష్ణ గారిని అన్నాడు, బిఆర్ నాయుడు గారిని అన్నాడు. నేను అసలు బహిరంగ చర్చ కదా. ముందు వెళ్ళి మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టుకోవాలి దమ్ముంటే. సోషల్ మీడియా వేదిక నన్ను ఎందుకు క్వశ్చన్ అడుగుతారు? అతను ఏదో పెట్టంగానే మీరు ఏ రోజన్నా మీకు ప్రెస్కి వచ్చిందా? అది నేను చెప్పాడా డైరెక్ట్గా? ముందు అది తెలుసుకో. రాడు, మరి ఏం చేయను? తీసుకురా. ఐఎమ్ రెడీ ఎవ్రీ టైం, ఎనీ టైం, నేనేం చెప్పాను ఇందా నుంచి ఏ రోజైనా ఇస్తా. సోషల్ మీడియాకి ఆన్సర్ ఇవ్వను. నేను చెప్పింది అంతే. ఆయన మీద కేసు పెట్టినా, ఆయన అంశం మీద కేసు పెట్టినా వైసీపీ నాయకులు ఇప్పటి వరకు అయితే ఎవరు స్పందించలేదు. బట్ మీరేమో వెనకాల వైసీపీ అదే కదా, ఇన్నర్ హెడ్ అయిందా అవుటర్ హెడ్ అయిందా? వైసీపీ నాయకులు స్పందించలేదా?
వైసీపీ నాయకులు అనే మాట నాని అనే మాటకి ఏంటయ్యా తేడా? మట్టి పేక అంటూ ఉంటాడు ఇక్కడ ఒక అధ్యక్షుడు. నాని పెట్టిన కోట్ ఏంటయ్యా? రోజు వచ్చే కోర్టులో మట్టి పేక. ఏం అర్థం కావట్లేదు. ఒక టెర్మినాలజీ ఏమన్నా అర్థం? విజయవాడలో ఏమన్నా పేకాట క్లబ్లు ఉన్నాయా? మీరు ఏమన్నా చూసారా జర్నలిస్టులే? సీఎం గారు ఊరుకుంటాడా? పేకాట క్లబ్ విజయవాడలో పేకాట క్లబ్లు ఉన్నాయని రాస్తున్నారు. మీరు అడిగారా ఎక్కడ ఉన్న క్లబ్ అని? ఒక్కళ్ళు అడిగారా? మీకు ధైర్యం ఉందా? ఏడుందో అడుగు. మరి అవకాశం ఇంకోళ్ళు ఉన్నాడు కదా. ఇప్పుడు వైసీపీ ఇక్కడున్న జిల్లా అధ్యక్షుడి మాట నాని మాటకి అంత తేడా ఉందా? రెండు ఒకటే మాట కదా మన ఇచ్చినాయి. అంటే ఏంటి? స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ వస్తుంది. ఆ స్క్రిప్ట్ ఇక్కడ మాట్లాడతారు, ఆ స్క్రిప్ట్ అక్కడ మాట్లాడతారు. ఎంపీ అనేది మట్టి పేక అని ఫస్ట్ వచ్చింది అవినాష్. రోజు ఇంట్విట్లో పెట్టేది అదే కాన్స్పిరసీ. వైసీపీ నాయకులు చెప్పకపోవడం ఏంటి? రోజు ఒక ఇన్నర్ ఒకటి వస్తుంది స్క్రిప్ట్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి. ఆ స్క్రిప్ట్లు ఇద్దరు చదువుతారు. ఈ జిల్లాలో మీ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరన్నా వైసీపీకి ఏమన్నా? లేదు. మా జిల్లాలో అంతకుముందు 2019 నుంచి 24 వరకు ఒక కోవర్ట్ ఉండేవాడు. ఆ 24లో కోవర్ట్ను బయటకు పంపించేసాం. ఆర్థిక నేరాల గురించి ఆ కోవర్టు 2019లో విజయసాయిరెడ్డితో ఇంటికి పిలిచి పార్టీ ఇచ్చి ఆ రోజే సెటిల్మెంట్ చేసుకున్నాడు. ఇవాళ మా నాయకులు కార్యకర్తలు ఏదన్నా చిన్న చిన్న విభేదాలు ఉంటాయి. ఇప్పుడు ఒక ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో ఇద్దరు విభేదాలు ఉన్నాయి. 1 కోటి మంది సభ్యత్వాలున్న తెలుగుదేశం పార్టీలో విభేదాలు ఉంటాయి. కానీ ఎంత తారాస్థాయికి వెళ్ళినా మేము అందరం అన్నదమ్ములే. థ్యాంక్ యూ. నిజాల నాయకులకి లెటర్లు కూడా రాశారు. ఈ కుంభకోణం చేసిన వ్యక్తికి ఆ పేర్లు కూడా మీకు క్లియర్గా ఉన్నాయి. అంతేకాకుండా రిసీవ్ చేసుకున్న వ్యక్తి యొక్క సంతకాలు కూడా